హాయ్ నమస్తే అంతా ఎలా ఉన్నారు? బాగున్నా, నేనైతే సూపర్గా ఉన్నా. మీరు అంతా కూడా సూపర్గా ఉంటారు అనుకుంటున్నా. ఈరోజు కలెక్షన్ వచ్చినప్పటికి ఫ్లిప్కార్ట్ కలెక్షన్ అనమాట. టోటల్ 5 కుర్తా సెట్స్ అండి. ఎంత బాగున్నాయంటే మీకు తప్పకుండా నచ్చుతుందని, నచ్చి పర్చేజ్ చేసుకోవాలంటే మాత్రం కింద డిస్క్రిప్షన్ లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను, పర్చేజ్ చేసుకోండి. స్టార్టింగ్ 650 నుంచి 800 వరకు అండి రేంజ్, కానీ చాలా చాలా బాగుందండి. మీరు ఎలాంటి అకేషన్స్కైనా వాడుకోవచ్చు అన్నమాట. అలాంటి డ్రెస్సెస్ అయితే ఉంది కలెక్షన్లోని. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్లో అయితే ఉంది. ఒకటి ఓపెన్ చేసి చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక పార్టీ వేర్ డ్రెస్ ఓపెన్ చేసేద్దామండి. చేసేద్దాం. చాలా బాగుందండి. ఇది మంచి సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చిందన్నమాట. కొంచెం మస్టర్డ్ ఎల్లో కలర్ అనుకుంటాను. ఇది కలర్ అయితే చాలా బాగుంది. ఇది మస్టర్డ్ ఎల్లో అనుకోవచ్చు, లైట్ మెహందీ గ్రీన్ కూడా అంటారు కొంతమంది. చూద్దాం. కలర్స్ ఏంటంటే కొంచెం కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి. ఒకప్పుడు అయితే వైట్, రెడ్, బ్లాక్, గ్రీన్, బ్లూ అనుకునేవారు. అప్పుడు అలా కాదు. లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్, ఆలివ్ గ్రీన్, ఎన్ని గ్రీన్స్ అసలు ఏం చెప్పాలి కరెక్ట్గా అర్థం కావట్లేదు అనమాట. కన్ఫ్యూజ్గా ఉంటుంది కలర్స్లో. ఇదండి డ్రెస్ కలర్. ఇది మీకు ఏం కనబడుతుంది అదే కలర్ అనమాట. మస్టర్డ్ ఎల్లో అండి. మస్టర్డ్ ఎల్లో చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా మంచి పార్టీ వేర్ డ్రెస్. ఓపెన్ చేసి చూసేద్దాం. 3 పీస్ కుర్తా సెట్ అనమాట. టాప్ బాటమ్ ఇంకా దుపట్టా అయితే వస్తుంది. పట్టు టైపు ఫ్యాబ్రిక్ అయితే ఉందండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. మంచి అంటే ఇది కొంచెం సిల్క్ బ్లెండ్ ఫ్యాబ్రిక్. ఇది కుర్తా అండి. కుర్తా చూసి ఎంత బాగుంది. సైడ్ ఫుల్ పిక్ పెడతాను చూడండి. నేను వేస్తున్నాను పెడతాను, కాకపోతే యాప్లో దాన్ని పెడతాను చూడండి. ఇలా డీర్ డిజైన్ వచ్చింది అనమాట. ఫ్యాబ్రిక్ మనకి ఇదంతా సిల్క్ బ్లెండ్ ఫ్యాబ్రిక్ వచ్చి ఇక్కడ మళ్ళీ కొంచెం పట్టు టైప్ ఫ్యాబ్రిక్ ఒకటి అటాచ్ చేసి, జరీ ప్రింట్ కాదు, వీవింగ్ అనమాట. వీవింగ్ టైపే. శారీస్కి మనకి ఎలా వీవింగ్ వస్తుంది పట్టు శారీస్, అదే సిల్క్ శారీస్కి అలాగ వచ్చింది అనమాట. ఇలాగా ఒక డీర్, ఇలా చిన్న జంగల్ బ్యాక్గ్రౌండ్ అలాగ వచ్చింది అనమాట. ఇది ఇలా మనకి పట్లా వస్తుంది. ఇలా వస్తుందండి. బాగుంది. మంచి లైనింగ్తో వచ్చింది. ఎల్బో స్లీవ్స్, సైడ్ స్లీవ్స్, బ్యాక్ మనకి ఇలా ప్లెయిన్, ఫ్రంట్ నార్మల్ రౌండ్ నెక్. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి. విత్ లైనింగ్ చాలా బాగుంది. మనం మెటీరియల్ తీసుకుని స్టిచ్ చేసుకుంటే ఎలాగ ఉంటుందో అలా ఉందన్నమాట. నీట్గా చాలా బాగుందన్నమాట. కంఫర్ట్గా కుర్తా ఇలా వచ్చింది. బాటమ్ వచ్చినప్పటికి ఎలాస్టిక్ వేస్ట్ బ్యాండ్, ఫుల్ ఎలాస్టిక్ వచ్చిందండి. ఒకవైపు సెమీ వస్తుంది, లేకుండా ఫుల్ వచ్చింది. మనకి పలాజో కటింగ్. దుపట్టా అయితే అద్దరిపోయిందండి. సూపర్గా ఉందన్నమాట. చాలా బాగుంది. సమ్ వాట్ ఏంటంటే కొంచెం మనకి షాల్ ఉంటుంది చూడండి, ఆ టైప్ అయితే వచ్చిందన్నమాట. కానీ అంత థిక్ కదా, పల్చగా కొంచెం కాటన్ టైప్ ఫ్యాబ్రిక్తో వచ్చిందన్నమాట. అది మనకి సిల్క్ బ్లెండ్. బట్ ఇదైతే చాలా బాగుంది. మంచి డిజైనర్ దుపట్టా. మీకు చూపిస్తాను చూడండి, మీకు అర్థమవుతుంది నేను ఎంతగా ఎందుకు చెప్తున్నాను అన్నది. చూసారా, చాలా బాగుంది అసలు. డిజైనర్ దుపట్టా అండి. ఒక్క దుపట్టా మనం తీసుకుంటేనే 1000-1200 ఉంటుంది. డ్రెస్ ఏదైనా వేరేగా తీసుకుని దుపట్టా మనం తీసుకుంటాం కదా ఒక్కొక్కసారి, అలా తీసుకునేలాగా దుపట్టా తీసుకుంటే ఇవి మనకి 1000-1200 అయిపోతుందండి. అలాగే డ్రెస్కి అయితే మంచి డిజైనర్ దుపట్టా అయితే ఇచ్చేసారు. ఇలా వస్తుందన్నమాట. మొత్తం మనకి ఏంటి ఇలాగా డిజైన్ క్రాస్గా ఇలా వస్తుంది. చాలా చాలా బాగుందండి. చాలా అట్లా డ్రెస్ ఏంటంటే అవసరం అన్నమాట. మీరు ఇది ఏంటంటే మనకి కొంచెం గ్రే కాంబినేషన్తో వచ్చింది కదా. అందులో చాలా కలర్స్ ఉంది. మస్టర్డ్ ఎల్లో గ్రే అంటే కొంచెం మనకి లుక్ కూడా డిఫరెంట్, కొంచెం యూనిక్ లుక్ ఉంటుంది. సో అందుకే నేను ఈ కలర్ సెలెక్ట్ చేశాను అనమాట. మీరు కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. 4 to 5 కలర్స్ ఉంది. డ్రెస్సెస్ సైజెస్ మనకి 2XL వరకు అవైలబుల్గా ఉంది. దుపట్టా ఈ కింద టెజల్స్ కూడా వచ్చాయండి. 4 సైడ్స్ వచ్చాయి అనమాట. 4 కార్నర్స్కి 4 టెజల్స్ అయితే ఇచ్చారు. 4 టెజల్స్ ఇచ్చారు. బాగుంది డ్రెస్. చాలా బాగుంది. డ్రెస్ వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను వేసుకుని సైడ్ పిక్ పెడతాను. అదర్వైజ్ షార్ట్ వీడియోస్ మీద షేర్ చేసుకుంటాను. సైజెస్ 2XL వరకు అవైలబుల్గా ఉంది. కలర్స్ మీ చాయిస్ అనమాట. చాలా బాగుంది, మిస్ చేసుకోకండి. నెక్స్ట్ డ్రెస్ అయితే మంచి లావెండర్ కలర్ డ్రెస్ అండి. ఇది రేయాన్ ఫ్యాబ్రిక్ అనుకుంటాను. మంచి థ్రెడ్ వర్క్ వచ్చింది. ఎస్, రేయాన్ ఫ్యాబ్రిక్ వచ్చింది. మంచి థ్రెడ్ వర్క్ కూడా వచ్చింది. బాగున్నాయినా. ఇది కూడా 3 పీస్ కుర్తా సెట్. నాకు ఈ డ్రెస్లోని పిక్లో అయితే కుర్తా చాలా లాంగ్ ఇచ్చారనమాట. అలా ఉంటే చాలా బాగుంటుంది. చూద్దాం ఓపెన్ చేసి. కాదండి, కాటన్, ప్యూర్ కాటన్. చాలా లాంగ్గా ఇచ్చారు కుర్తా. అలాగే వస్తుందేమో అనుకున్నాను, అంత రాదేమో అండి. వేసుకున్నా చూడాలి. వైట్ కలర్ థ్రెడ్తో మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ మాట పర్పుల్ మీద. ఈ కలర్ కాంబినేషన్ బాగుంటుంది కదా, పర్పుల్ అండ్ ఇంకా వైట్. నెక్ డిజైన్ చూసారా, ఇలాగ వచ్చింది మాట. చిన్న స్లిట్ లాగా, అంటే స్వీట్ హార్ట్ నెక్ టైప్ అయితే వచ్చింది. ఎల్బో స్లీవ్స్ ఎడ్జ్కి ఇలాగా క్రోషో థ్రెడ్ అయితే వర్క్ వచ్చింది. ప్యూర్ కాటన్ అండి. కాటన్ ఫ్యాబ్రిక్ మాట ఇది. ఇదంతా ఇలాగా థ్రెడ్ వర్క్.
ఫ్లోరల్ డిజైన్తో థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది. సైడ్ స్లిట్స్ బాగుంది. బాటమ్ వచ్చేప్పటికి మనకి ఎలాస్టిక్ వేస్ట్ బ్యాండ్, పలాజా కటింగ్. దుపట్టా వచ్చడానికి మంచి స్కాలప్ బార్డర్తో వచ్చిందండి. కొంచెం నారోగా ఉంది, బట్ లెంత్ అయితే పెద్దగానే ఇచ్చారండి. చాలా బాగుంది. ఇలా వచ్చిందన్నమాట. మనకి మొత్తం థ్రెడ్ వర్క్ ఇంకా సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది. డ్రెస్కి అయితే ఓన్లీ థ్రెడ్ వర్క్ ఇంకా సీక్వెన్స్ వర్క్ కూడా వచ్చింది. బాగుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లావెండర్ కలర్ ఇంకా వైట్ కాంబినేషన్ అంటే అందరికీ నచ్చేస్తుంది. కలర్ కాంబినేషన్ అదిరిపోద్ది కదా. పెద్దగానే వచ్చింది. దుపట్టా చాలా పెద్దగానే వచ్చింది. పెద్దగా మనకి నీస్ వరకు అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ డ్రెస్ వచ్చినప్పటికి ఇది కూడా చాలా బాగుందండి. మంచి హాఫ్ వైట్ కలర్లో వచ్చింది అనమాట ఈ డ్రెస్ అయితే. కానీ కాటన్ కూడా కాటన్ ఫ్యాబ్రిక్. కాటన్లో మనకి సాఫ్ట్గా వస్తుంది చూసారా, ఆ టైప్ ఫ్యాబ్రిక్. బాటమ్ దుపట్టా అండి. కలర్ చూడండి, హాఫ్ వైట్లో ఈ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది కదా, అద్దరిపోయింది. చాలా బాగుందండి. మంచి క్లాసీ లుక్ ఉంది డ్రెస్ అయితే. వావ్, దుపట్టా చాలా బాగుందండి. దీనికి డ్రెస్ చూసేద్దాం. ఇది కుర్తా, ఎల్బో స్లీవ్స్ వచ్చింది. మంచి క్రోషియో థ్రెడ్ వర్క్ ఇలా లేస్ అయితే వచ్చింది అనమాట. ఈ థ్రెడ్ వర్క్ వస్తే డ్రెస్కి అందం వచ్చేస్తుందండి. చాలా బాగుంటుంది. ఇదేంటంటే మనకి కొంచెం డీసెంట్ లుక్ వస్తుంది ఇలాంటి థ్రెడ్ వర్క్స్ తోటి. డ్రెస్కి మొత్తం నెక్ అంతా కూడా అలాగే ఇచ్చారు. ఇది సమ్వాట్ వీ నెక్ లాగా వచ్చింది అనమాట. నెక్ కూడా ఇదే వర్క్ ఇచ్చారు. ఇలా ఫ్రంట్ కూడా అదే ఉంది. అంటే ఓపెన్ లేదు, జస్ట్ లాగా స్టిచ్ అవుతుంది. ఇక్కడ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఫ్యాబ్రిక్ చూడండి. దీనికి ఏమంటారు, కాటన్లోనే ఇది ఒక వన్ టైప్ ఆఫ్ సమ్వాట్ రేయాన్లోనే వస్తుంది. ఇది కాటన్ ఫ్యాబ్రికే. ఏంటంటే మనకి గెంజి పెట్టుకునే టైప్ కాదనమాట. కొంచెం రేయాన్ టైప్ ఫ్యాబ్రిక్. రేయాన్లో సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది చూసారా, సాఫ్ట్ రేయాన్, ఆ టైప్ అయితే ఉంది. కుర్తా సైడ్ స్లిట్స్తో వచ్చిందండి. ఏ లైన్ టైప్ కుర్తా ఇది. మనకి ఇది ఏంటంటే ఇలాగా సైడ్ని కూడా స్టిచెస్ వచ్చాయి జాయింట్లో అన్నమాట. 3 పీస్. ఇది ఒక ఫ్రంట్నో పీస్ ఉంటుంది, సైడ్న 2 పీసెస్ ఉంటాయి. మళ్ళీ బ్యాక్న ఒకటే సింగిల్ పీస్ స్టిచ్చింగ్. ఈ స్టిచ్చింగ్ కూడా డ్రెస్ మనకి ఏంటంటే బాడీ షేప్ ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది ఇలా ఉంటే. డైరెక్ట్ ఫ్రంట్ ఒక పీస్ బ్యాక్ ఒక పీస్ కాకుండా ఇలా స్టిచెస్ వస్తే అది వేసుకున్నప్పుడు ఎంత చబ్బిగా ఉన్న వాళ్ళైనా కొంచెం స్లిమ్గా బాగా కనబడుతుంది అనమాట. ఫస్ట్ ఏంటంటే బాడీ షేప్ బాగా వస్తుంది. ఫ్రంట్ ఇలా ఉంది, బ్యాక్. బాటమ్ వచ్చినప్పటికి ఎలాస్టిక్ వేస్ట్ బ్యాండ్, ప్లెయిన్ హాఫ్ వైట్. చాలా లూజ్గా ఇచ్చారు, కింద చాలా లూజ్గా ఇచ్చారు. దుపట్టా అయితే అద్దరిపోయిందండి. ఇది మెత్తగా ఎంత బాగుందో. చాలా పెద్దది కూడా ఇచ్చారండి. డ్రెస్ మొత్తం వేసుకున్నాకైతే అద్దరిపోద్ది. అసలు ఈ డ్రెస్ మిస్ చేసుకోకండి, చాలా బాగుంది. నాకైతే ఇప్పుడు చూపించిన 2 డ్రెస్సుల్లోని ఇది చాలా బాగుంది అన్నమాట. నాకు నచ్చింది. ఫస్ట్ నా వైట్ ఫేవరెట్ కదా, చాలా బాగా నచ్చింది. అన్నీ బాగున్నాయి. ఫస్ట్ డ్రెస్ చాలా చాలా బాగుంది. మస్టర్డ్ ఎల్లో డ్రెస్ అయితే దుపట్టా అద్దరిపోయింది అనమాట. అది డిజైనర్ దుపట్టా లాగా ఉంది. ఈ డ్రెస్ కూడా ఈ దుపట్టా మీద నాకు చాలా నచ్చింది అనమాట. దుపట్టా అయితే బాగా నచ్చింది. మొత్తం డ్రెస్ వేసుకున్నాక అద్దరిపోద్ది అండి. చాలా బాగుంది ఈ డ్రెస్ కూడాను. ప్రైస్ నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదండి. మనకి 700 నుంచి 800 లోపల, 600 నుంచి 800 లోపల డ్రెస్సెస్ కలెక్షన్ అనమాట. బట్ ఇది ఫుల్ వైట్. ఇందా హాఫ్ వైట్ కదా, ఇది ఫుల్ వైట్. ఇది అనార్కలి, సెమీ అనార్కలి డ్రెస్ అనుకుంటాను. ఇది కొంచెం లైట్ షేడ్ అనిపించినట్టే, సమ్మర్ కదండి, సో అందుకే కొంచెం లైట్ షేడ్ కలెక్షన్లో కలిపాను. ఎక్కువగా జర్నీస్ కూడా ఉన్నాయి కదా, సో ఇలాంటి కొంచెం కంఫర్ట్గా ఉంటుందండి జర్నీస్ టైంలో వేసుకున్నప్పుడు, ట్రిప్స్కి అప్పుడు. చెమటలు ఎలా పడుతుందంటే ఏసీ ఆన్లో ఉంది, అయినా ఫుల్ స్వెట్ పట్టేస్తుంది నాకు. మరి ఇలాంటి టైంలో ఇలాంటి డ్రెస్సెస్ తప్పకుండా ప్రిఫర్ చేసుకోవాలి. నేను వేసుకున్న డ్రెస్లో కొంచెం కాటన్ బ్లెండ్ టైప్ అనమాట. సో అందుకే కొంచెం అయితే అంటే విస్కోస్ రేయాన్ ఫ్యాబ్రిక్ టైప్. ఇది కొంచెం చెమట ఎక్కువ పడుతుంది నాకు, మామూలుగానే చెమటలు ఎక్కువ నాకు. చాలా బాగుందండి డ్రెస్ కూడా. బాబా ఎంత మెత్తగా ఉందో, సాఫ్ట్గా ఉంది. వైట్ ఇంకా బ్లూ కలర్ కాంబినేషన్ డ్రెస్ అనమాట. ఇది అద్దరిపోయిందండి. 3 పీస్ కుర్తా సెట్. ఇది రేయాన్ ఫ్యాబ్రిక్తో వచ్చింది. వావ్, చాలా బాగుందండి. సెమీ అనార్కలి టైప్ అండి ఇది. ఇలాంటి ఇలా వచ్చింది విత్ కాలర్ నెక్. ఎల్బో స్లీవ్స్ కంటే కొంచెం పెద్దగా వచ్చింది అనమాట. ఇలా వస్తుంది. ఇక్కడ చూస్తారా, అనార్కలి టైప్. చాలా అనార్కలి కాదు, సెమీ అనార్కలి వచ్చి మళ్ళీ ఫ్రంట్ ఇలా స్లిట్ వచ్చింది. డ్రెస్ మోడల్ అయితే బాగుందండి, చాలా బాగుంది.
బట్ సీత్రూ అయితే ఉంది. వైట్ కలర్ లైనింగ్, వైట్ కలర్ లాంగ్ పెట్టికోట్ అయితే వేయాలన్నమాట డ్రెస్కి. కాకపోతే ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి. విస్కోస్ రేయాన్ ఫ్యాబ్రిక్ ఇది. ఇది మనకి కుర్తా వచ్చింది. బాటమ్ కూడా చాలా బాగుందండి. మంచి వైట్ ఇంకా బ్లూ కలర్ కాంబినేషన్ ఇలాగ వచ్చిందన్నమాట. ఇది అనుకుంటానండి 650 ఎంతో ఈ డ్రెస్. లావెండర్ అయితే 700. ఎలాస్టిక్ వేస్ట్ బ్యాండ్, పలాజో టైప్ ప్యాంట్, కింద మళ్ళీ బాటమ్కి కింద మళ్ళీ ఇలాగా కుర్తాకి వచ్చిన డిజైన్ ఇచ్చారన్నమాట. ఇలా కుర్తాకి మనకు వచ్చింది కదా, స్లీవ్స్కి నెక్కి ఇలాగ వచ్చింది కదా. సేమ్ బాటమ్ కూడా అదే డిజైన్ ఇచ్చారు, వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో. దుపట్టా వచ్చినానికి మెత్తటి గ్లాస్కో ఫ్యాబ్రిక్ అంటారు, చూసారు మీకు ఐడియా ఉందా? గ్లాస్కో ఫ్యాబ్రిక్ అంటారు. కొంచెం మనకి కాటన్లోనే సిల్క్ టైప్ ఉంటుంది, బట్ చాలా సాఫ్ట్గా చల్లగా ఉంటుంది కదా, ఆ టైప్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది. దుపట్టా అయితే ఇలా ఇచ్చారండి. బాటమ్ డిజైన్ ఇంకా కుర్తా డిజైన్ కలిపి ఇలా వచ్చిందన్నమాట. పెద్ద దుపట్టా అండి. దుపట్టా కూడా చాలా పెద్దది, చాలా బాగుంది. డ్రెస్ అయితే బాగుంది, బట్ కొంచెం సీత్రూ ఉంది కాబట్టి వైట్ కలర్ లాంగ్ సైజ్ పెట్టికోట్స్ ఉంటాయి కదా, అదైతే కొంచెం వేసుకునే వేయాలి. కాకపోతే సీత్రూ ఉంటుంది అనుకుంటున్నా. ఫ్యాబ్రిక్ అయితే నాకు అలాగే అనిపించింది, కొంచెం పల్చగా అనిపించింది. లైనింగ్ క్లాత్ లేదు. చూడండి, తర్వాత మీ ఇష్టం. మంచి ప్రైస్ అయితే అవైలబుల్. 650 ఎంత పడుతుంది. సెమీ అనార్కలి వచ్చి ఫ్రంట్ స్లిట్ వచ్చింది, అంటే కొంచెం మోడల్గా కూడా ఉంది డ్రెస్, బట్ కొంచెం ట్రాన్స్పరెంట్గా అనమాట, సీత్రూగా ఉంది. నెక్స్ట్ చూసేద్దాం. ఇప్పుడు అనార్కలి కుర్తా అండి. యోక్ పార్ట్ చాలా బాగుంది. మంచి పిస్తా గ్రీన్ మీద ఈ పింక్ ఇంకా గ్రీన్ కలర్ చిన్న సీక్వెన్స్ తో వచ్చిన డిజైన్ చాలా బాగుంది. ఇది కూడాను, ఇది కూడా బాగుందండి. ఫ్యాబ్రిక్ అదిరిపి, ఫ్యాబ్రిక్ సెట్ అన్నీ అదిరిపోయినారు. కొంచెం సీత్రూ అనమాట, కానీ అన్ని మెత్తడి ఫ్యాబ్రిక్ అండి. ఈ సమ్మర్లో వేసుకోవచ్చు, నెక్స్ట్ సమ్మర్లో దాటేస్తే ఇంకా చాలా మనకి ఏ సీజన్లో వేసుకోవచ్చు అనమాట. చాలా బాగుందండి అసలు. ఇదైతే చాలా బాగుంది, అదిరిపోయింది డ్రెస్ అయితే. ఇది ఫుల్ అనార్కలి. వా, ఇదైతే నేను ఉంచేసుకుందాం అనుకుంటున్నాను. చాలా బాగుంది చూడండి. ఫుల్ అనార్కలి వచ్చింది. మంచి ఎల్బో స్లీవ్స్ వచ్చింది. ఎల్బో కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది అనుకుంటా. యోగ్ పార్ట్ అయితే ఇలా వచ్చింది. కలీ టైప్ డ్రెస్, మొత్తం కలీస్ వచ్చాయన్నమాట. డ్రెస్ చూసారా, కలీ ఇలా కలీ వచ్చింది. చాలా బాగుంటాయి ఇలాంటివి. ఈ ప్రైస్కి చాలా చాలా బాగుంది అసలు. ఆసమ్ డ్రెస్ ఇది. మంచి కాటన్ లైనింగ్ అయితే ఇచ్చారు. మీ దగ్గర నుంచి చూపించేస్తున్న ఐడియా వస్తాను, దగ్గరనే చూపిస్తుంది. మీరు స్కిప్ చేయకుండా చూస్తే మొత్తం అన్ని చూడొచ్చు. దగ్గర నుంచి చూపిస్తుంది చూడండి. లైనింగ్ క్లాత్ కూడా మనకి చాలా మెత్తడి ఫ్యాబ్రిక్ ఇచ్చారు, మన కాటన్ లైనింగ్ క్లాత్ అయితే ఇచ్చారు. చాలా బాగుందండి డ్రెస్ అయితే. ఇది ఫ్రంట్ కదా, సైడ్ నేను వేసుకుని పిక్ పెడతాను, అదర్వైజ్ యాప్లో పిక్ పెడతాను. ఫుల్ అనార్కలి చాలా బాగుంది. ఇది బ్యాక్, కింద స్టిచ్చింగ్ అయితే ఇలాగ వచ్చింది డ్రెస్కి. చాలా పెద్దది చూడండి. కలర్ బాగుంది కదా, మంచి పిస్తా గ్రీన్ కలర్. బాటమ్ వచ్చినప్పటికి సెమీ ఎలాస్టిక్ వేస్ట్ బ్యాండ్, అంటే మనకి ఫ్రంట్ వైపు ఏమో ప్లెయిన్ వచ్చి బ్యాక్ వైపు ఏమో ఎలాస్టిక్ వస్తుంది, ఇలా వస్తుంది. పలాజో కటింగ్ అయితే వచ్చింది, విత్ పాకెట్ అయితే ఉంది ప్యాంట్కి. ప్యాంట్కి అయితే లైనింగ్ లేదండి, కానీ బాగానే ఉంది, ఓకే పర్వాలేదు. బాటమ్ వచ్చినప్పటికి ఎలాస్టిక్ వేస్ట్ బ్యాండ్ వచ్చింది. బాటమ్ వచ్చినప్పటికి ఎలాస్టిక్ వేస్ట్ బ్యాండ్ వచ్చింది, అంటే మనకి బాటమ్ అయితే సెమీ ఎలాస్టిక్ వేస్ట్ బ్యాండ్ అండి. మనకి ఫ్రంట్ వైపు ప్లెయిన్ వచ్చి బ్యాక్ వైపు అయితే ఎలాస్టిక్ వచ్చింది. పలాజో కటింగ్, సేమ్ ఫ్యాబ్రిక్. టాప్ మనకి ఎలా వచ్చింది అలాగే వచ్చింది. దుపట్టా అది మిస్ అయిపోయిందండి, నేను చూసుకోలేదు అనమాట. దుపట్టా అయితే ఎలా మిస్ అయింది. ఓన్లీ మనకి కుర్తా ఇంకా బాటమ్ అయితే వచ్చింది. దీనికి దుపట్టా వచ్చినట్టు మనకి మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్, గోల్డెన్ జెరీ బుటీతో అయితే వచ్చింది మరి. సైడ్ని పిక్ పెడతా చూడండి, చాలా బాగా వచ్చింది. డ్రెస్ చాలా బాగుంది. నాకైతే పర్సనల్గా ఉంచేసుకుందాం అనుకున్నాను, మిస్ అయిపోయింది. రిటర్న్ పెట్టాలి. రిటర్న్ పెట్టినప్పుడు కూడా అడుగుతారు, మొత్తం సెట్ అయితే ఉండాలి కదా. సో డెలివరీ బాయ్తో అసలు మాట్లాడాలన్నమాట. ఇదైతే ఇలాగుంది, చాలా బాగుంది డ్రెస్. చాలా బాగుంది. దుపట్టా చాలా బాగుంటుంది. ఎలా మిస్ అయింది తెలియదు, మన ప్యాకేజ్లో వచ్చిందో లేదో కూడా నేను ఓపెన్ చేసి చూడలేదు. వచ్చినప్పుడు అన్నీ వస్తాయి కదా, అలాగే పెట్టేస్తాను అనమాట. సో ఇదే ఈరోజు కలెక్షన్ అయితే. నేను టోటల్ 5 కుర్తా సెట్స్, మంచి కుర్తా సెట్స్ మీతో షేర్ చేసుకున్నాను. మీరు ఇవి పార్టీ వేర్గా యూజ్ చేసుకోవచ్చు, డైలీ వేర్గా యూజ్ చేసుకోవచ్చు, ఎక్కడికైనా చిన్న చిన్న ఒకేషన్స్కి వెళ్ళినప్పుడు కూడా మీరు వేసుకోవచ్చు అనమాట. ఇంకా మీకు నచ్చి పర్చేజ్ చేసుకోండి, కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. ప్రెసెంట్ మంచి ఆఫర్ నడుస్తుంది ఫ్లిప్కార్ట్లోని. నెక్స్ట్ కమింగ్ వీడియోలో మీకు ఎలాంటి ప్రొడక్ట్స్ కావాలో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.